నమస్తే. లేటెస్ట్‌గా ఇప్పుడే ఫ్రెష్‌గా గరికపాటి నరసింహారావు స్పందించిండు. స్పందించాలి మరిగ. విమర్శలు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి మరి. ఈ మేధావులు అనుకునేటోళ్ళు లేకపోతే ఎక్కువ మాట్లాడేటోళ్ళు వీళ్ళు ఉంటారు కదా! వీళ్ళు నోటికి ఎంతొస్తే అది మాట్లాడుతూ ఉంటారు ఫస్టు. తర్వాత సమాజంలో తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయిన తర్వాత, వస్తున్న తర్వాత వాళ్ళే ఒక ప్రకటనను లేకపోతే ఇంకేదో క్షమించాలనో ఏదో ప్రకటనలు చేస్తూ ఉంటారు. సేమ్ ఈయన కూడా గట్లే చేసిండు. అది ఎట్లా నిజమే నేను మాట్లాడిన తప్పు అట్లేం లేదు. అసలు నేను అది మాట్లాడనే లేదు. నేను వేరే దగ్గర మాట్లాడినది అదంతా కుట్ర చేసిండ్రు. వేరే వీడియోలను తెచ్చి కలిపేసిండ్రు. దాన్ని ఒక్కదాన్నే బయట ప్లే చేస్తున్నారు. అంత తప్పు. అసలు నేను పేదల పక్షాన ఉంటా. నేను ఎంతోమందికి అవధానం చేస్తానే ఉంటా పండితుణ్ణి. నేను ఎందుకు అట్లా మాట్లాడితే అనే స్థాయిలో రాసుకొచ్చిండ్రు. అంటే ఇప్పుడు గరికపాటి నరసింహారావు ఉద్దేశం ఏంటంటే అది అది చెప్తా మీకు, అది చూపిస్తా. వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వచ్చింది అది. మాట్లాడిందంతా మాట్లాడిండు. గుడ్డ గడిది గుడ్డ, పిల్లి పడ్డదా, బల్లి పడ్డదా, ఎందుకు ఎట్టాలి, వాళ్ళకి పుస్తకాలు ఎందుకు ఇవ్వాలి, డ్రెస్సులు ఎందుకు ఇవ్వాలి, ఈ అవసరమా, చదివితే చదువుతాడు పోతే పోతాడు అని వెటకారకంగా నీచంగా ఇంకా వేరే భాషలో మాట్లాడిండు. ఈ స్కూల్ పిల్లల్ని మధ్యాహ్నం భోజనం తినే పిల్లల్ని పెళ్లి కొడుకుతో పోల్చిండు. శోభన గదిలా మంచం మీద కూర్చున్నట్లు కూర్చుంటాడు, వాడు చదువుతాడా అంటే చదువుతలేరా? అట్లే ఉన్నారా అందరూ? ఏంది మీ 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 అవధానం ఏంది, మీ పాండిత్యం ఏంది, మీ సాహిత్యం ఏంది, మీ రచయిత లక్షణం ఏంది, అనడం ఏంది, స్పందించడం ఏంది? ఆ స్పందించడం కూడా ఎట్లా, ఒక టెక్స్టు రాసి పంపించిండు, అది టైప్ చేసి మళ్ళీ మీడియా ముఖంగానో లేకపోతే ఓ మైక్ ముందర పెట్టుకోను, అవును నేను ఇట్లా మాట్లాడినా ఇట్లా జరిగింది, లేకపోతే తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, అది వేరే ఉద్దేశంతో మాట్లాడినని చెప్పాలి కదా. అది చెప్పాడు. కేవలం ఆయనను పిలిచిన కాడ అవధానం దగ్గర కూర్చొని కదలకుండా దండాలు పెట్టుకుంటా ఇక కండువా ఇట్లా అటు ఇటు అనుకుంటా మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లాంటి టైంలో మాత్రం మాట్లాడు. మధ్యాహ్న భోజన పథకంపై విమర్శల వీడియోపై స్పందించిన గరికపాటట. ఏం స్పందించండు, క్షమించమని ఏం చెప్పలేదు. విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ ఉచితంగా ఇస్తే చదువుపై ఇంకేం శ్రద్ధ పెడతారని, మరి చదవకుండా ఇప్పుడు టీచర్లకు చదువు చెప్పడం కంటే వంట వండించడం, గుడ్లు లెక్క రాయడమే సరిపోతుందని గరికపాటి చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. శోభనం గదిలో పెళ్లి కొడుకుల పిల్లలు భోజనం చేసి కూర్చుంటున్నారని గరికపాటి ఎద్దేవా చేసినట్లుగా వీడియోలో 100% ఉంది. ఇంకా వీలైతే ఇంకోసారి వీడియో విందాం. ఇదంతా అదే మ్యాటరు. మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, పేద విద్యార్థులు అంటే ఆయనకు చులకన భావం ఉందని, ఆయన అహంకారపూరిత మనస్తత్వానికి నిదర్శనమని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా గరికపాటిపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో గరికపాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వీడియోపై 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న గరికపాటి నరసింహారావు ఫేస్బుక్ పేజ్లో ఆయన టీం ఒక ప్రకటన విడుదల చేసింది. అదేంది గిది, ఒకసారి ఆ వీడియో ప్లే చేసిన తర్వాత అది విన్న తర్వాత మళ్ళీ దీనికి వద్దాం మనం. ఆయన చెప్పిందే మాట్లాడతాను కాదు, ఆయన ఏం మాట్లాడిండు, ఏం కథ. కొడుకుడు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. ముఖ్యమైనది చదువు మిథ్యాన్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. కొడుకుడు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవట్లేదు, మానేమానండి. అంటే పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టి ఎంత అవమానకర రీతిలో మాట్లాడిందంటే నిజంగా శోభనం గదిలో పెళ్లి కొడుకులా కూర్చుంటున్నారు తిని. అంటే తినకుండా వల్ల అందరు నీలాక ఉన్నత కుటుంబంలో ఉట్టి డబ్బున్న కుటుంబంలో బాగా పొలాలు ఉన్న కుటుంబంలో ఉంటారు కదా,
సమాజం అట్లా లేదు కదా, మీరే చెప్తా ఉంటారు అవధానంలో. సమాజంలో కులాలు ఉన్నాయి కదా, కులాల పరంగా ఎట్లా ఎవరున్నారో మీకు తెలుసు కదా, మరి ఇంత నీచంగా ఎట్లా మాట్లాడతారు? అయితే వాళ్ళు ఒక యూట్యూబ్ వాళ్ళ పేజీలో ఒకటి రాసిండ్రు, అదేందో చూద్దాం మనం. శ్రీ గరికపాటి అభిమానుల గమనిక, రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో గురువు గారు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్టుగా వస్తున్న వీడియో వక్రీకరించినది. ఆ సభలలో గురువు గారు అలా మాట్లాడలేదంట. ఎంత దారుణం అంటే ఇప్పుడే వినిపించిన, మీరు వీడియో చూసిండ్రు. నిజంగా మాట్లాడలేదా? ఎంత నీచంగా మాట్లాడిండ్రు. చదువుకొని పోతే పోన్రి, ఇష్టం ఉంటే రాండి, లేకపోతే లేదు. తిని పెళ్లి కొడుకులా కూర్చుంటున్నారు. చదువులు టీచర్లు ఎందుకు వండుతున్నారు నాకు అర్థం కాదు. స్కూలల్లో టీచర్లు ఏమి వండుతలేరు కదా వంటలు, వాళ్ళు ఎందుకు గుడ్ల లెక్క రాసుకుంటారు? ఆ ఏజెన్సీలు ఆ కథ ఉంటాయి కదా. నిజంగా టీచర్లు అసలు ఈ వంటనే లేకుండా గుడ్లే లేకుండా నిజంగా చెప్తారా చదువు? కొందరు ఉన్నారు కదా, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ కథలు, వాళ్ళ ఫోన్లు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఏమంటారు అంటే వక్రీకరించిందని చెప్తారు. ఎవరు వక్రీకరిస్తారండి నాకు అర్థం కాదు. ఆ సభలలో గురువుగారు అలా మాట్లాడలేదు, వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారంట. ఇది అంతా సిగ్గుమాలిన చర్య. ఇది ఆయన్నే రాపించండు, గరికపాటి నరసింహారావే రాపించండు వాళ్ళ టీం తోటి. ఎస్, వాళ్ళ టీంకి ఇప్పుడు ఈయన చెప్పండి, వాళ్ళ టీం స్పందించదు కదా. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే మళ్ళీ సమర్థించుకుంటున్నారు దాన్ని. అరే తప్పు అయింది, క్షమించాలి, ఏదో ఫ్లోలో మాట్లాడినా, మునిమతి తప్పి మాట్లాడినా అని కూడా అంటలేడు. వాళ్ళ టీంతో రాపించిండు మళ్ళీ ఇది ఇట్లా రాయండి అని. సమర్థించుకుంటూనే లేడు. అహంకారం అట్లా అయింది ఆయనకు. ఏం చేస్తాం? వారి ప్రసంగాలలో తరచుగా ధనవంతులు ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని సంక్షేమ గురుకులాలలో పాఠశాలలో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ టీం ఇదంతా రాసుకొచ్చింది. శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళిత వాడల్లో ఉన్న స్త్రీలకు ఫస్ట్ ఈ ప్రభుత్వాలను తిట్టాలి, సిగ్గులేని ప్రభుత్వాలను. ఎన్ని రోజులు ఉంటుంది రా భయ్, నాకు అర్థం కాదు. పేదరికం దళిత వాడాల చీరలు వంచాలి, ఆహార పదార్థాలు వంచాలి, పండ్లు వంచాలి, పూలు గివే. ఈ గరీబీ హటవో లొటపీస్ ఎక్కడ పోయింది? ఈ దళిత వాడ, ఈ పేదరికం, ఈ మాటలు గలీజుకు వస్తున్నాయి నాకు. మరి ఇన్నేళ్ళు అయితే స్వతంత్రం వచ్చి మీకు చేత కాదరా భయ్, నాకు అర్థం కాదు. మీరు ఉచిత పథకాలు అడ్డగోలు ఇస్తున్నారు, ఎవడు అడిగిండు అవి? ఉచిత విద్య, నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య, విదేశాల్లో ఉన్న విద్యను ఎందుకు ఇస్తలేరు? ఎన్ని రోజులు ఉండాలి పేదరికం వల్లే కదా ఇవన్నీ మాటలు. దళిత వాడల్లో ఉన్న స్త్రీలకు పంచిపెట్టాలని ఎన్నోసార్లు వాళ్ళు పిలుపునిచ్చారు. భగవంతుడు ఎప్పుడు పేదవాళ్ళ పార్టీని అని గర్వంగా వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారు. గురువు గారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండడం చూసి జీర్ణం కాక డైజెషన్ కాక కడుపులో లొడబిడబెట్టి గడబిడయి ఆయన వీడియోను క్లబ్ చేసిరట. ఈ తమాషా మాటలు, ఈ తమాషా రాతాలు చూడండి ఎట్లున్నాయి కథ. జీర్ణించుకోలేక వారిని పేదల నుండి దూరం చేయడానికి కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున ఇటువంటి కుతంత్రాలకు ఎవరు లొంగొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. లొంగొద్దు కాదు, ఒంగోబెట్టి వీపుల మోచేత్తోటి కొడతారు. కావున ఇటువంటి కుతంత్రాలకు ఎవరు లొంగవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందువులంతా సమైక్యంగా సర్వకుల సామరస్యంతో జీవించాలన్నదే గురువుగారి ఆకాంక్ష. గురువుగారి ఆకాంక్ష బాగానే ఉంది చెప్పనికి, ఇక మాటలే గిట్లుండయి. అసలు ఈ పేదరికం ఎన్ని రోజులు ఉంటుందండి నాకు అర్థం కాదు. ఆయననేమో సమర్థించుకుంటున్నాడు, ఇంకా క్షమించమని ఏం చెప్తలేడు. నీ క్షమాపణ కూడా అవసరం లేదు మాకు. కానీ అసలు ఈ పేదరికం ఎన్ని రోజులు? ఇంకా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఇస్తలేరు? ఎందుకు నాణ్యమైన విద్యను ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇక్కడ ఉన్న విద్యార్థులు విదేశాలకు పోయి ధైర్యంగా చదువుకోలేకపోతున్నారు? ఇంకా సిగ్గుమాలిన చర్య కాదా? సిగ్గుచేటు కాదా ఇది ప్రభుత్వాలకు? ఇలా గరికపాటి నరసింహారావుకు పేదలంటే చిన్న చూపు. అదే కదా మీ ప్రభుత్వాల వలన ఆయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రభుత్వాలు సరైన పేదరికాన్ని లేకుండా చేయకపోవడం వల్లే కదా ఆయన మాట్లాడింది. గుడ్డు పెడతారా, గడిది గుడ్డు పెడతారా, ఇవే మాటలు. ఇవేనండి నాకు అర్థం కాదు. ఎవరన్నా క్షమించండి అని
ఏమన్నా అర్థం వచ్చేటట్లు ఉంది ఆ ప్రకటన? మీరు నేను చదివి వినిపించినా కదా, కానీ కనీసం అనిపిస్తుందా? వీడియో కూడా ప్లే చేసిన, అడ్డగోలుగా మాట్లాడి నోటికి ఎంత ఇస్తా అంత. ఇంకా అవధానం అని అవధులు లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. అయితే అవధానంలో అవధులు లేకుండా మునిమధ్య తప్పిందో ఏం కథనం, పూర్తి స్థాయిలో అవమానించే రకంగా మాట్లాడాడు. మీరు ఇప్పటికి కూడా చెప్తున్నాం కదా, మీరు ఇచ్చిన ఈ మ్యాటర్లో ఎలాంటి క్షమాపణ కోరినట్లు కనిపిస్తలేదు. 100% మీరు ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా మీరు ఏదైతే మైకు ముందర మాట్లాడినరో అదే మైకు ముందు వచ్చి క్షమించమని అడగండి. అదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళను దత్తత తీసుకొని ప్రభుత్వం పెట్టడమే కాదు, ప్రభుత్వం పెట్టేది కూడా పిల్లలకు సాల్తలేదు. ఎస్, మీరు కూడా ఇంత పెట్టండి, అప్పుడు కడుపు నిండా తిని వాళ్ళు మంచిగా చదువుకుంటారు. అంతే, 100%. అదే మీకు శిక్ష, అదే మీరు క్షమించమని కోరే శిక్ష అదే, అంతకు మించి ఏం లేదు. కానీ మీ యొక్క మాటలు, మీ అవధానాలు, ఇంకా మేము మేధావులమని పండితులమని ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఇది మాటల వరకే పరిమితం కాదు, భవిష్యత్తులో రకరకాల పరిస్థితులకు దారిస్తుంది. చాలా జాగ్రత్త ఉండాలి. ఇలా మీ టీంతో రాపించినవి ఇది. నీవు చెప్తేనే వాళ్ళు రాసిండ్రు, కానీ వాళ్ళకేముంటుంది, కానీ మీరు చెప్తేనే మీరు రాసిండ్రు. ఇవాళ మేము పేదల పక్షాననే ఉంటాం, దేవుడు మీ పక్షాన్నే ఉంటాడు పేదల పక్షాన. ఏమైనా పండుగలు పబ్బాలు వస్తే దళిత వాడల్లో పంచాలి. మరి ఇలా మీకు దళితులు అంటేనే చిన్న చెప్పాయి. ఇలా స్కూళ్ళలో ఎవరు చదువుకుంటారండి? ఈడ రాసుకొచ్చిన దానికి మీరు మాట్లాడిన దానికి ఏమైనా పొంతనుందా? ఇప్పుడు స్కూళ్ళలో చదువుకుంటారు ఎవరు ఉంటారు? పోదంపా గ్రామాలకు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలే, ఇంకా ఎస్సీలే ఎక్కువ ఉంటారు. ఇంకా చాలామంది ఎస్సీలు ఎస్టీల పిల్లలే ఎక్కువ ఉంటారు. వాళ్ళని అవమానించినట్టు కదా, సీరియల్ వంచండి అని మీరు చెప్తే మళ్ళీ సిగ్గు లేకుండా తిడుతున్నారు. ఏంది ఇది? ఈ తమాషా ఏంది? తస్మాత్ జాగ్రత్త. మీరు 100% మా డిమాండ్ ఇదే, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ కూడా అదే. ప్రభుత్వం పెడుతున్నటువంటి మిడ్ డే మీల్స్ పిల్లలకు కడుపు నిండా పెడతలేరు. 100% మీరు కొన్ని స్కూళ్ళను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను తీసుకొని ప్రభుత్వం ఒక గుడ్డు ఇస్తే మీరు ఇంకో గుడ్డు ఇవ్వండి. ప్రభుత్వం కేజీ చికెన్ తెస్తే మీరు 2 కేజీ 10 కేజీల చికెన్ తెస్తే మీరు 20 కేజీల చికెన్ యాడ్ చేయాలి మీరు. అదే మీకు అప్పుడే మీరు మాట్లాడిన మాటలకు చిత్తశుద్ధి ఉంటుంది, మీరు క్షమించినట్లు కోరినట్లు ఉంటుంది తప్ప మీరు ఇవాళ ప్రకటనలు అవి ఇస్తే మాత్రం అవుతుంది. ఇదే ఫైనల్, 100% ఇదే డిమాండ్. మీరు 10 స్కూళ్ళను దత్తత తీసుకోండి. వాళ్ళకి శనివారమే వాళ్ళకి చికెన్ పెడతారు కదా ఏదో ఒక రోజు వారంలో, దానికి డబ్బులు తెప్పియాలి మీరు. గుడ్డు ఒకటి కాదు 2 పెట్టాలి. అలా పప్పు ఇంకా జరంత ఎక్కువ ఇచ్చేటట్లు చేయాలి. 100% ఈ పని చేయాల్సిందే మీరు. లేకపోతే మిమ్మల్ని వెంటాడతారు, వేటాడతారు. తస్మాత్ జాగ్రత్త. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.